హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా కొత్త ఇంటికి సంబంధించిన వీడియో. చాలా రోజులు అయిపోయింది కదా, మీకు సెకండ్ మోల్డ్ వేశారు అని చెప్పి సెకండ్ మోల్డ్ నుంచి చూస్తే మా గుడి అయితే ఇలా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కిటికీలు అండ్ డోర్స్కి పెట్టడానికి తెచ్చినవి. ఈ వర్క్ ఒక పక్క నుంచి జరుగుతూ ఉంది, ఒక పక్క ప్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే పైన ఇంకొక రూమ్ కట్టాలి అని చెప్పాను కదా, దాని వర్క్ కూడా జరుగుతూ ఉంది. అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఇంటి లోపల ఎలక్ట్రిసిటీ పైప్స్ అయితే వేస్తున్నారు. ఇదంతా కూడా కిచెన్ ప్లాస్టింగ్ అయింది. కిచెన్ అలాగే కింద బెడ్రూమ్ వరకు ప్లాస్టింగ్ అయింది. అవుట్ సైడ్ కూడా కొంచెం చేశారు. పైన అంతా కూడా ఇలా ఉంది. పైన సెంటరింగ్ అంతా తీసేసిన తర్వాత ఇలా ఉంది. ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేయాలి. ఇదంతా క్లీనింగ్ అయిన తర్వాత ఎలక్ట్రిసిటీ పైప్స్ అన్నీ వేసిన తర్వాత ప్లాస్టింగ్ జరుగుతుంది. ఇది మా పిల్లల స్టడీ రూమ్ నుంచి బయటికి వ్యూ అన్నమాట. అలాగే ఇది బాల్కనీ నుంచి మా గుడిలతో ఇలా కనిపిస్తుంది. ఇది పైకి వెళ్ళడానికి మెట్లు, అలాగే పైన ఈ పిల్లర్స్ అంతా కూడా రెడీ చేస్తున్నారు ఇంకొక రూమ్ కోసం. ఇక్కడ నుంచి మా పక్కిల్లు అంతా కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పైప్స్ వేయడానికి ఇలా గోడనైతే కట్ చేస్తూ ఉన్నారు. ఈ వర్క్ ఒక సైడ్ జరుగుతూ ఉంది. కొన్ని వర్క్స్ అయితే ఎంత త్వరగా అవుతాయి అనుకుంటున్నామో అదే లేట్ అవుతాయి. కొన్ని వర్క్స్ త్వరగా అవ్వవు అనుకున్నవే త్వరగా అయిపోతున్నాయి. ఈ కిచెన్ అయితే చాలా లేట్ అవుతుంది అనుకున్నాం, కానీ ఇదే ఫస్ట్ కంప్లీట్ అయింది. ఇది బయట నుంచి ఇప్పటి వరకు ఉన్న వ్యూ అన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా కంప్లీట్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది. కానీ ఒక్కొక్క రోజు వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా అవ్వలేదా అని కూడా అనిపిస్తుంది. ఈ మెట్లు అయితే వేరే డిజైన్ ఉంది. ఇదంతా తీసేసి వేరే డిజైన్లో అయితే చేపించాలి. సో ఇంకా అవైతే తీయలేదు. ఇవన్నీ పైపింగ్స్ అన్నీ కంప్లీట్ చేశారు. ఇక్కడ కూడా నెక్స్ట్ మేము ఇంటి చుట్టూ కూడా కొంచెం కాంపౌండ్కి అయితే ప్లేస్ వదిలేసామన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా క్లీనింగ్ కోసం ఉండాలి అని. ఫుల్ సైట్ అంతా కూడా ఇల్లు కట్టినట్టు కాకుండా కొంచెం కాంపౌండ్కి అయితే ప్లేస్ అయితే వదిలేసాము. ఇది ఇంకొక సైడ్ కాంపౌండ్. ఈ పనులన్నీ జరిగిన తర్వాత ఒక ఇంపార్టెంట్ రోజు ఇది. వినాయక చవితి రోజు జరిగిన పూజ ఇది. వినాయక చవితి రోజు ఇంట్లో పూజ అయిపోయేసరికి లేట్ అయింది, కానీ ఆ రోజే వాకిలి పెట్టడానికి రోజు బాగుంది అని చెప్పి ఆ రోజే పెట్టాలి అనుకొని అర్జెంటుగా రెడీ అయ్యి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని వెళ్ళైతే ఈ వాకిలి అయితే పెట్టేశాం. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అలాగే గౌరీ గణేష పూజ కూడా తప్పకుండా చాలా పర్ఫెక్ట్గా చేస్తాము. మా ఇంట్లో ఇంకొకటి ఏంటంటే, ఏ ఇంపార్టెంట్ పని చేయాలన్నా కూడా అది అందరం కలిసి చేస్తాం. అందరం ఉన్న రోజే పెట్టుకుంటాం అన్నమాట ఆ పని ఖచ్చితంగా. ఇలా మేమందరం కూడా ఈ యంత్రాలకైతే పూజ చేసి అన్నీ కూడా పెట్టేశాము. అలాగే పూజ కూడా ఏ ఒక్కరో చేస్తే సరిపోతుందిలే అనుకోని అయితే ఉండం మేము. ప్రతి ఒక్కరూ కూడా చేస్తాం ఈ పూజని. ఇలా మా మావయ్య, అలాగే మా హస్బెండ్, మా బావగారు అందరూ కూడా ఇలా పూజ చేసేసి లాస్ట్ ఇలా అయితే కవర్ చేశారు. వీళ్ళు ఇది చేస్తున్నప్పుడు మేము ఇక్కడ ఆ వాకిలికి కట్టడానికి నవధాన్యాలు ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాము. ఇలా ఒక వైట్ క్లాత్లో వేస్తున్నాము. యాక్చువల్గా అయితే ఎల్లో క్లాత్లో వేయాల్సింది. సో టైంకి అయితే మర్చిపోవడం వల్ల వైట్ క్లాత్లో వేసి దీనికే పసుపు అంతా పట్టించేసాము. మేము ఇవన్నీ వేసి రెడీ చేసిన తర్వాత మా అత్తయ్య, మా అక్క అలాగే నేను వాటికి పూజ చేసి పసుపు పట్టించి ఇలా ఎల్లో క్లాత్ అయితే చేసేసాము. దీన్ని ఇలా వాకిలికైతే కట్టేస్తున్నాం. నిజానికైతే వాకిలికంతా పసుపు పూసి ఇవి కట్టేసిన తర్వాత పెట్టాలి, కానీ మాకు అస్సలు టైం సెట్ అవ్వకపోవడం వల్ల పెట్టిన తర్వాత కొంచెం పసుపు పట్టించాము ఫస్ట్ పేరుకన్నట్టుగా. తర్వాత ఇలా టైంకి అయితే పెట్టేసాము. తర్వాత దీన్నంతా కూడా రెడీ చేసుకుంటున్నాము. ఇలా పసుపుతో ఉన్న వాకిలిని చూస్తే ఎంత హ్యాపీగా అనిపించిందో, ఇంటికే ఒక కళ వచ్చినట్టు అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే, నాకు మా అక్కకి కూడా ఇలా గడపని బాగా రెడీ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే ముగ్గు వేయడానికి కూడా పెద్ద ముగ్గు వేసేలాగా ఉండాలి అని పెద్దగా పెట్టించుకున్నాం గడప ఇలా వెడల్పుగా. మాకైతే చాలా నచ్చింది ఇది. ఈ పసుపు అంతా పట్టించిన తర్వాత ఎలా ఉందనేది లాస్ట్లో చూపిస్తాను. ఇలా అయితే ఫుల్గా పసుపు పట్టించేసి కుంకుమ అంతా పెట్టేసి ముగ్గు వేసి రెడీ చేసాము. అండ్ ఇంకొక విషయం, ఎన్ని డిజైన్లు చూసినా కూడా నాకు టెన్షన్లో ఉన్నప్పుడు
ఒకటి 2 డిజైన్లు మాత్రమే గుర్తొస్తాయి. సో, అర్జెంట్ చేస్తున్నాం కాబట్టి ఏం గుర్తు రాలేదు. ఏదో గుర్తొచ్చిన డిజైన్ అయితే ఇలా వేసేసాను. నెక్స్ట్ కనిపిస్తుంది చూడండి. నాకు ఆ టైంలో ఈ ఒక డిజైనే గుర్తొచ్చింది. సో, అదే వేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా పసుపు, కుంకుమలతో మా ఇంటిని అలానే గడపను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ప్రశాంతంగా అనిపించింది కూడా. ఎలాగైతేనేమి అనుకున్న టైంలో అయితే పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసాము. ఇలా అంతా రెడీ చేసిన తర్వాత ఇంకొకసారి కొబ్బరికాయలు కొట్టి పూజ అయితే చేస్తాము. దానికి కూడా ఒక్కొక్కరిగా అందరం కూడా కొబ్బరికాయలు కొట్టి పూజ చేసేసి ఒకరి తర్వాత ఒకరిగా ఇంట్లోకి అయితే అడుగు పెడతాము. ఇలా మా వాళ్ళందరూ ఒక్కొక్కరిగా పూజ అయితే కంప్లీట్ చేస్తాము. ఇంపార్టెంట్ పూజ ఏది ఉన్నా కూడా ఫస్ట్ అయితే పిల్లలిద్దరితోనే చేపిస్తాము. తర్వాత మేమంతా కూడా ఒక్కొక్కరిగా చేస్తాము. అవును, మా గడప మీద వేసిన ముగ్గు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇక్కడ మా అక్క పూజ చేస్తున్నారు. నెక్స్ట్ మా అత్తయ్య. ఇలా పూజ అంతా కంప్లీట్ చేసాం ప్రశాంతంగా. ఫైనల్లీ మా గడప అయితే ఇలా కనిపిస్తుంది. పువ్వులు అన్నీ పెట్టిన తర్వాత ఆ మిగతా ప్లేస్ కూడా పసుపు పూసాము. అది తర్వాత చూపిస్తాను. ఇలా ఆ మేస్త్రికి అయితే తాంబూలం ఇచ్చేసి ఒకరి తర్వాత ఒకరుగా ఇంట్లోకి వెళ్తాం. ఫస్ట్ అయితే పిల్లల్ని పంపించి తర్వాత మా మామయ్య అలాగే మా బావ, నేను, మా అక్క, మా అత్తయ్య అందరూ కూడా ఇలా అయితే పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాం. ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ ఏమేమి జరిగాయి అనేది చూపిస్తాను. నేను వేసిన ముగ్గు డిజైన్ బాగుందో లేదో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.